హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష కిచెన్. ఈరోజు మనం బొంబాయి కరాచీ హల్వాను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చేయడం చాలా సులభంగా చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేయండి. పిండి ముద్దలు ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత దానిని పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ పోసుకుందాం. పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దానిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే పిండి ముద్దలు ముద్దలుగా అవుతుంది. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. దానిని బాగా కలుపుకుందాం. చూస్తారు కదండి, కింద ఏమి అంటుకోకుండా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. నేను ఇది ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి, పూర్తిగా ఇది ఆప్షనల్. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. నేను ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో ముందుగా కలిపి పెట్టుకున్నాను. అది వేసుకొని బాగా కలుపుకుందాం. అందులోనే తరిగిన జీడిపప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిందండి మిశ్రమం. ఇందులో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క గట్టి పడకుండా ఉంటుంది. బట్ నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎడ్జెస్ మొత్తం నీట్గా అనుకుందామండి. ఇందులో నేను ముందుగా తరిగి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని కూడా వేసుకొని స్పూన్తో జస్ట్ నొక్కుదామండి. దీనిని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లిన తర్వాత దీనిని ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా ఎలా తయారు చేసుకున్నామో. ఇది చాలా త్వరగా అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.